ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మరొకసారి మీ పాదముల దగ్గరికి వచ్చి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం. సమయంలో తండ్రి ఇప్పటివరకు ప్రార్థనలో కానీ పాటల్లో కానీ మీరు తోడుకుంటూ వచ్చే వందనాలు. సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు ఈ సమయంలో వాక్యం నడిపింపు కొరకై మీ వైపు మాకు అన్ని వీక్షిస్తున్న సహాయం దయచేయండి. ఈ దాసుడు కూడా మీ యొక్క 2 పాళ్ళ ఆత్మచేత అభిషేకించి మాకును అవసరమైన మాటలు పరలోకను మీరు అనుగ్రహించి మహిమ పొందమని, వాక్యం ద్వారా మా జీవితాలు మార్చబడటానికి, రక్షణ అనుభవంలోకి రావడానికి, యంత్ర శబ్దాల్లో వింటున్న వారిలో కూడా లోతైన రక్షణ కార్యం దయచేయమని ప్రార్థిస్తూ అనేకులు హృదయాలు కదిలించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుని ప్రభావ తెరవబడిన ఆకాశం అనుగ్రహించి, ఆకాశం ఇప్పుడు పడతానంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ మీ గొప్ప కార్యాన్ని జరిగించమని మీ నడిపింపును కోరుకుంటూ, దేవా మీ యొక్క ఆత్మ అభిషేకంతో మీ దాసుని నడిపించమని, ఒటువంటి బలిగిన నిష్ప్రయాసమైన వాడిని ఒప్పుకుంటూ మీ ఆత్మ నడిపింపుని దయచేయమని, ముందున సవంతా దీవించమని, వాక్యం నిగులుతుండగా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ గృహాన్ని ఆధారం చేసుకుని ధ్యానిస్తున్న వాక్యం ద్వారా మీరు ఏం నేర్పించాలనుకున్నారు మీ చిత్తం బయలుపరచండి. వచ్చిన సంఘస్థులందరిని బట్టి వందనాలు. ఇంకా మధ్య మార్పులు ఎవరైతే ఉంటారో వారిని త్వరపెట్టి తీసుకురండి. ఎవరికి ఆలస్యం కాకుండా సాయం చేసి ముందున సవంత దీవించి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. కొంచెం హైట్ ప్రైజ్లా ఇంకొంచెం హైట్ ఓకే. ఓకే కాలు అది ఆన్ చేశారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఈ గృహకూడికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామమున శుభాభివందనాలు. కొన్ని మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని లేఖన భాగాలు చదువుకొని చూద్దాం. కొన్ని లేఖన భాగాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం, పేజీ నంబరు 41. అందరూ కలిసి, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చునెను. మనుష్య కుమారుడు ఎవరా? మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దేవాది దేవుని కుమారుడై ఉండి మానవ రూపము ధరించి నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నారంటే క్రయధనం విమోచన ఇవ్వడం కోసము క్రయధనముగా తన ప్రాణముని ఇచ్చాడు మన కోసం. దేవాది దేవుని కుమారుడై ఉండి నరవతారిగా ఈ లోకానికి వచ్చి ఆ పరలోకమయుని విడిచిపెట్టి నీ కోసము నా కోసము మనల్ని విడుదల విమోచన ఇవ్వడం కోసము తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. ఆ కలవరి శిలువలో తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విడుదల విమోచన చేయడం కోసం వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభు
వారు ఈ లోకానికి వచ్చి ఎవరెవరిని విడిపించడం కోసము, విమోచన ఇవ్వడం కోసము తన ప్రాణాన్ని కలవరి శిలువలో త్యాగం చేశాడనేది మన అంశం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకమయుని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఎవరెవరి కోసము, విమోచించడం కోసము, విడుదల ఇవ్వడం కోసము తన ప్రాణాన్ని పెట్టాడు, క్రయధనం చెల్లించాడు అనేది మన అంశం. దాని గురించి కొన్ని లేఖన భాగనాలు చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో సిమెంట్ నగర్ కాలనీలో ప్రభా మమ్మల్ని నడిపించినారు. వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ గృహ కూడికని దీవెనకరంగా, ఆశీర్వకరంగా జరిగించండి ప్రభా. యేసయ్యా, ఏ యోగ్యత అర్హత లేనివాని ప్రభా, ఇక్కడ ఉన్నవారికి ప్రభా బోధించే యోగ్యత లేనివాని, అర్హత లేనివాని, అయోగ్యుని ప్రభా, ఉటివాని, మట్టివాని ప్రభా, నీ మహిమతో నింపండి, ఆత్మతో నింపండి ప్రభా. నీ అభిషేకంతో నింపి ప్రభా నన్ను వాడుకోమని, నీ మహిమ కొరకు నన్ను వాడుకొని మహిమ పొందమని, మాతో మాట్లాడమని ప్రభా. ఎంతమంది అయితే ఈ యంత్ర శబ్దం ద్వారా వింటున్నారో ప్రభా, వాళ్ళ కార్యం జరిగించమని. దేవా, మీరు ఎవరి కోసం ప్రాణం పెట్టారో, సిలువ కార్యం ఎందుకు జరిగించారో, విమోచన, విడుదల ఎవరికి ఇచ్చారో ప్రభా తెలుసుకొని ప్రభా సర్వసత్యంలోకి నడిపించమని, సాయం చేయమని సమస్తముని హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు నరవతారుగా ఈ లోకానికి వచ్చి మనల్ని విమోచించడం కోసము, విడుదల చేయడం కోసము క్రయధనం చెల్లించాడు. క్రయధనం చెల్లించడం అంటే ఏంటంటే, సపోజ్ మనము ఒక బైక్ మీద వెళ్తున్నాం, సడన్గా కోడి అడ్డం వచ్చింది. కోడి అడ్డం వచ్చినప్పుడు అనుకోకుండా దాన్ని తాకింది, చనిపోయింది, జస్ట్ కాలో ఏదో తాకింది. అయితే అప్పుడు ఆపుతాం, బండి ఆపమంటారు వాళ్ళు. ఆపిన తర్వాత ఏమంటారంటే, ఈ కోడి మీ వాళ్ళే యాక్సిడెంట్ చేశారు కాబట్టి పొరపాటు మంద కావచ్చు, దంది కావచ్చు, సడన్గా రావచ్చు అది. కాబట్టి వస్తే సడన్గా ఇస్తే ఏమంటారంటే, దీనికి మీరు డబ్బులు చెల్లించాలంట, డబ్బులు చెల్లించాలి. యాక్చువల్గా కోడి ధర ఒక 500 అవ్వచ్చు. మనకి క్రయధనంగా 500 అడుగుతారా? ఎక్కువ అడుగుతారు. 2000 ఇవ్వాలి, 3000 ఇవ్వాలి, 5000 ఇవ్వాలంటారు. ఆ క్రయధనం చెల్లించడం అంటే ఆ డబ్బులు ఇచ్చి మనం ఆ కోడిని తీసుకుంటాం, క్రయధనం చెల్లించాం. కాబట్టి ఆ కోడి మన సొంతం, క్రయధనం చెల్లించామా లేదా, విడిపించుకున్నాం. కాబట్టి ఆ క్రయధనం విలువ చాలా గొప్పది, చాలా విలువైనది. యాక్చువల్గా కోడి 500 రూపాయలే, కానీ క్రయధనం రూపంలో ఎంత చెల్లించాం? ఎక్కువ ధనం చెల్లించాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము తను ఆ పరలోకమయుని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనల్ని మన పాపాల కోసం, విమోచన కోసము తను క్రయధనముగా తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, చెల్లించాడు. మనం భరించాలి ఆ శిక్ష, ఆ దోషము, ఆ అపరాధాలు మనము చేస్తాం. మన కోసం తను క్రయధనం చెల్లించాడు, మనల్ని విడిపించడం కోసం, విమోచించడం కోసము. అయితే ఎవరిని విడిపించారు, ఎలాంటి వారిని ఆయన విడిపించారు, విమోచించేశారో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం బిగ్గరగా చదవాలి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు మనం ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క చాలక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మొట్టమొదటిగా తను ప్రాణం, సిలువలో ప్రాణం ఎవరి కొరకు పెట్టారయ్యా అంటే ఆయన వైపు చూసేవారి కోసం. ఇక్కడ సిలువ కార్యములో ఆయన వైపు అనేక మంది చూస్తున్నారు. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయం 14లో, అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 45లో కానీ ఇక్కడ కానీ అనేక మంది తన కోసం చూస్తున్నారు.
యెరూషలేము కుమార్తెలు చూస్తున్నారు. ఆయన సిలువేసినప్పుడు ఆయన వైపు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? యెరూషలేము కుమార్తెలు చూస్తున్నారు ఆయన వైపు. చూసిన వారు అనేకులు ఉన్నారు. ఎందుకయ్యా ఎందుకు చూస్తున్నారంటే సిలువ కార్యం అన్యాయంగా జరుగుతుంది. ఆయన నిర్దోషి, నిష్కలంకి, ఏ దోషము ఆయనలో లేదు, ఏ కలంకము ఆయనలో లేదు. యేసుక్రీస్తు ప్రభు సిలువేసినప్పుడు కానీ ఆయనకి తీర్పు జరుగుతుంది, ఆయనకి శిక్ష విధిస్తున్నారు. మన పాపాల కోసము, మన దోషాల కోసము ఆయన శిక్ష భరిస్తున్నాడు, సిలువ కార్యం జరిగిస్తుంది. కాబట్టి అనేక మంది ప్రజలు, అనేక మంది స్త్రీలు ఆయన వైపు చూస్తున్నారు. ఎందుకయ్యా అంటే అన్యాయపు తీర్పు జరుగుతుంది కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలాంటి స్థితిలో ఉన్నామంటే మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్నాము. ఆ స్థితిలోంచి మనల్ని విడిపించడం కోసము ఆ పరలోకమేమని విడిచిపెట్టి ఆయన కరుణా సంపన్నుడై, ఆయన కరుణ చూపించి, నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఆయన కరుణ చూపించి ఆ పాపాల నుంచి మనల్ని విడిపించడం కోసము, ఆ విమోచించడం కోసము ఆ కలవరి సిలువ బరువును మోస్తున్న యేసయ్యను చూసి అనేక మంది స్త్రీలు ఆయన వైపు చూస్తున్నవారుగా ఉన్నారు. ఆయన వైపు చూస్తున్నారు. మనమైతే ఏ లోకం వైపు, పాపం వైపు చూస్తున్నామేమో. మనం యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. మనం ఆయనలో రక్షణ ఉంది, ఆయనలో మనకి పాపాలకు క్షమించే లక్షణం ఉంది. కాబట్టి మనకి విమోచన, విడుదల ఉంది. కాబట్టి మనల్ని ఆయన వైపు చూసేవారి కోసము, ఎవరైతే ఆయన వైపు చూస్తున్నారో వారిని విమోచించడం కోసము, విడుదల ఇవ్వడం కోసము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువ కార్యం జరిగించి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు మనం చూడాలి. ఎవరి వైపు మనం చూడాలి? యేసు వైపు చూసి మనం నడవాలి, సాగాలి. రెండవదిగా చూద్దాము, లూకాసు వార్త 23:27. లూకాసు వార్త చూడండి, 23:27. గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుచునకు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన్ను వెంబడించిరి. ఆయన్ను వెంబడించే వారి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కలవరి సిలువలో ప్రాణాన్ని పెట్టాడు యేసయ్య. ఆయన వెంబడించే స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఆ జనసమూహం ఉంది. ఇక్కడ గొప్ప జనసమూహం ఆయన గూర్చి, ఆయన సిలువ కార్యం జరిగినప్పుడు గొప్ప జనసమూహం అక్కడ ఉన్నారు. అందులో చాలామంది ఎవరున్నారు? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును పిల్లల నిమిత్తమును ఏడువుడి. నా నిమిత్తం మీరు బాధపడద్దు, నాకు సిలువ కార్యం చేస్తున్నారని బాధపడద్దు, నా గురించి మీరు దుఃఖించొద్దు, నా గురించి మీరు ఏడవద్దు. మీ పిల్లల కోసం బాధపడండి, మీ పిల్లల కోసం దుఃఖించండి, మీ పిల్లల కోసం రోధించండి అని యేసయ్య పలుకుతున్నాడు. యేసయ్య సిలువ కార్యం జరిగినప్పుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రెండోదిగా ఆయన వెంబడించే వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? ఆయన వెంబడించే ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన వెంబడించే వారి కోసము, ఆయనతో నడిచే వారి కోసము, ఆయనతో సహవాసం చేసేవారి కోసము తను ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టడం వల్ల ఏమైంది అంటే, ప్రాణం పెట్టడం వల్ల మనకి విమోచన, మన పాపాలు క్షమించబడ్డాయి. కలవరి శిలువలో కాచిన రక్తము ద్వారా మనము పవిత్రులమయ్యాం, పరిశుద్ధులమయ్యాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని, యేసయ్య నేను పాపినని తన హృదయంలో ఒప్పుకొని ఆయన వద్దకు వస్తారో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి, వారి అపరాధాలు క్షమించబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన వద్దకు వచ్చి మన పాపాలు, మన దోషాలు, మన అపరాధాలు ఒప్పుకున్నప్పుడు మనకి విమోచన, విడుదల, పాప సమాపన కలుగుతుంది. మొట్టమొదటిగా మనం యేసయ్య ఎవరి కోసం ప్రాణం పెట్టారంటే ఆయన చూసే వారి కోసం ప్రాణం పెట్టాడు. రెండోది ఆయన వెంబడించే వారి కోసం ప్రాణం పెట్టాడు. వెంబడించే వారి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు సిలువ కార్యంలో.
3వ చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. లోకాసు వార్త 19వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. యేసు ఎవరో అని చూడగోరని కానీ పొట్టివాడైనందున ఉండుట వలన చూడలేకపోయాను. చాలక్క. ఎవరు కనిపిస్తున్నారు? లూకాసు వార్త 19వ అధ్యాయము 3వ వచనంలో జక్కయ్య ఏం ఉద్యోగం చేస్తున్నారు? సుంకరి గుత్తాధిపతి. సుంకరి అంటే ట్యాక్సీ ఆఫీసర్. అతను మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు. అయితే ఆ జక్కయ్యకి సమస్తం ఉంది, అన్నీ ఉన్నాయి, ఒక్కటే కొదువుగా ఉంది. ఏంటా కొదువుగా ఉంది? రక్షణ లేదు. ఏంటా కొదువుగా ఉంది? జక్కయ్యకి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పలుకుబడి ఉంది, ఉద్యోగం ఉంది, మంచి వాదా ఉంది, గుర్తింపు ఉంది. జక్కయ్య అంటే మంచి గుర్తింపు ఉంది, మంచి ఆఫీసర్ అని పేరుంది, ప్రత్యేకత ఉంది. కానీ ఆ ఇంటిలో రక్షణ లేదు. జక్కయ్య ఏం చేస్తాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకు మేడి చెట్టు ఎక్కాడయ్యా అంటే యేసయ్యని చూడాలని. యేసు ఎవరో చూడాలని పొట్టివాడని మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నేడు మీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు, జక్కయ్య నేడు మీ ఇంటిలో నేను ఉంటాను అన్నప్పుడు జక్కయ్య వద్దు ప్రభువా, రావద్దు మా ఇంట్లోకి అన్నాడా? అనలేదు. ఆహ్వానించాడు, ఇంట్లోకి ఆహ్వానించాడు. నువ్వు నేను కూడా, మనం కూడా యేసయ్యను మన హృదయంలోకి ఆహ్వానించడం వల్ల ఏం జరిగిందంటే, ఇక్కడ జక్కయ్య ఇంటిలోకి యేసుక్రీస్తు ప్రభు రావడం వల్ల జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని వద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించదునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆయన కోసం ఆశతో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ వాళ్ళ కోసం, ఆయన కొరకు ఎదురు చూసే వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఎవరైతే ఈ ఆశ కలిగి ఎదురు చూస్తారో ప్రాణం పెట్టాడు. జక్కయ్య ఆయన చూడగోరి ఎదురు చూస్తున్నాడు. అప్పుడు జక్కయ్య, దిగుము, త్వరగా దిగుము, నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నప్పుడు, జక్కయ్య ఇంటిలోకి ఆహ్వానించినప్పుడు, జక్కయ్య ఇంటిలోకి యేసుప్రభు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, జక్కయ్య స్థితి ఎలాగుందంటే సమృద్ధిగా ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి యేసుప్రభువా, నేను ఎవరి వద్దైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 4 ఇస్తా, పేదలకి నా ఆస్తులు సగం ధనం ఇస్తా, పంచిపెడతా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం, మనం పూర్వం మన స్థితి, మనం మోసగాళ్ళం కావచ్చు, దొంగ కావచ్చు, వ్యభిచారం కావచ్చు, పాపం చేసిన వాళ్ళం కావచ్చు, అన్యాయస్తులం కావచ్చు, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే మనం వచ్చి ఒప్పుకున్నప్పుడు వాటి నుంచి మనకి విడుదల పొంది రక్షణ లేని మనకి రక్షణ. జక్కయ్యకి అంతవరకు సమస్తం ఉంది కానీ రక్షణ లేదు. జక్కయ్య ఒప్పుకున్నాడు. జక్కయ్య, యేసుప్రభువా, నేను ఎవరి వద్దైనా అన్యాయంగా ఏమైనా తీసుకుంటే 4 రెట్లు ఇస్తా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలోనైనా ఉండొచ్చు. మనం పూర్వం ఎలాంటి స్థితిలోనైనా ఉండొచ్చు. దొంగలం కావచ్చు, మోసగాలం కావచ్చు, అబద్ధకులం కావచ్చు, అన్యాయస్తులం కావచ్చు, తప్పు చేసేవాళ్ళం కావచ్చు, దోషం చేసేవాళ్ళం కావచ్చు. వాటన్నిటి నుంచి విడిపించడం కోసము, వాటన్నిటి నుంచి మనల్ని విమోచన కోసము యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకమయముని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి కలవరి శిలువలో రక్తం కాచి
మార్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన కోసము ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కొరకు, ఆశతో ఎదురు చూసే వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మూడోదిగా ఆయన ప్రాణం పెట్టి రక్షణ లేని జక్కయ్యకి రక్షణ ఇచ్చాడు. రక్షణ లేని జక్కయ్యకి రక్షణ ఇచ్చాడు కాకు, మారు మనసు ఇచ్చి అబ్రహాము కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నాడు. దేవుని కుమారునిగా దేవుని కుమార్తెగా చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అన్నీ ఉండొచ్చు. ఆస్తి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి స్టేటస్లో ఉండొచ్చు, మంచి గుర్తింపు ఉండొచ్చు. కానీ మనము రక్షణ లేకపోతే వ్యర్థమే. రక్షణ లేకపోతే వ్యర్థమే. ఈ లోకధనము వ్యర్థమైంది. ఈ లోకధనం ఎలాంటిది? తృప్తి పట్టిపోతుంది. కాబట్టి పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకోవాలి. పరలోకంలో మనం ధనాన్ని సమకూర్చుకోవాలి. అక్కడ దొంగలు ఉండరు, అక్కడ దోసుకునేవారు ఉండరు, అక్కడ మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రక్షణ లేని మన ఇంటికి రక్షణ కావాలంటే యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఎవరైతే రక్షణ, మారుమనస్సు, బాప్తిస్మం లేదో, యేసయ్య నేను పాపిని, యేసయ్య నేను తప్పులు చేసేవాడిని, యేసయ్య నేను దోస్తని, నాలో దోషాలు ఉన్నాయి, నా పాపాలు ఉన్నాయి, నన్ను క్షమించని ఎవరైతే తనని హృదయంలోకి ఆహ్వానిస్తారో అప్పుడే రక్షణ కార్యం జరుగుతుంది. మన పాపాలు క్షమించబడతాయి, మన దోషాలు కొట్టివేయబడతాయి. మన అపరాధాల కోసము, దోషాల కోసము ఆయన ఏ శిక్ష, ఏ దోషము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ అపరాధము చేయలేదు, ఏ పాపము చేయలేదు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు పరిసయ్యులకి, శాస్త్రులకి, నాలో పాపం ఉందని మీరు చూపిస్తారా? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏ దోషము చేయనివాడు, ఆయన ఏ అపరాధము చేయని వ్యక్తి, ఏ పాపము చేయని వ్యక్తి. నీ కోసము, నా కోసం, మన అందరి కోసం, మన పాపాల కోసం, మన దోషాల కోసం, మన అపరాధాల కోసము ఆయన కలవరి శిలువకి ఎక్కి గొల్గొతా పర్వతం పైన తన యవ్వన కాలాన్ని అంతా విడిచిపెట్టి, తన రక్తాన్ని దారబోసి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉంటారా ఈ లోకంలో? ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టేవారు ఎవరు ఉండరు. తల్లి ప్రాణం కోసం తల్లి కానీ, తండ్రి కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లి కానీ ఒకరి ప్రాణం కోసం ఒకరు పెడతారా? ప్రాణం పెట్టడు. ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు. నిన్ను నన్ను ప్రేమించి మన కోసము మనం నశించిపోకూడదని, మనము నిత్య నరకంలో ఉండకూడదని, మన అపరాధాల్లో, పాపంలో, శాపంలో మనం అదే స్థితిలో, పూర్వస్థితిలోనే చనిపోతే మనకి పరలోక రాజ్యం లేదు. కాబట్టి మనం నిత్య నరకంలో ఉంటాం. కాబట్టి మనం నిత్య నరకంలో ఉండకూడదు. కాబట్టి మన కోసము, మనల్ని ఆ పరలోక రాజ్యంలో ఉంచడం కోసము జగత్తుకి పునాది వేయబడక ముందే ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇంకా పాపంలో, ఇంకా అదే స్థితిలో, ఇంకా అదే మోసకరమైన జీవితంలో, ఇంకా అదే ఆ స్థితిలో ఉంటే, పూర్వస్థితిలో ఉంటే, యేసయ్య నేను పాపినని ఆయనకు దగ్గరకు వచ్చి ఆయన ఆశతో ఎదురు చూసి మన హృదయంలోకి ఆహ్వానిస్తే యేసయ్య మన పాపాలు క్షమించేవాడుగా ఉంటాడు. యేసయ్య మన దోషాలు తీసివేసి విమోచన, విడుదల ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ స్థితిలో ఉండాలి. ఆయన కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి మనం. ఇంకా నాలుగోది, మొట్టమొదటికి ఏమి చేసుకున్నాం మనం, ఏం చూసాం? ఎందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు? ఆయన వైపు చూసేవారి కోసం ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు కలవరి శిలువలో. ఆయన వెంబడించే వారి కోసం ప్రాణాన్ని పెట్టాడు. మూడోది, ఆయన కొరకు ఆసక్తితో ఎదురు చూసే వారి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. నాలుగోది, లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. లూకాసు వార్త ఓకే. ఎవరు కనిపిస్తున్నారు? ఒక పాపాత్మురాలైన స్త్రీ. తన దగ్గర ఏముంది? తను సంపాదించుకున్న సంపదనంతా పెట్టుకొని ఒక అత్తరు బుడ్డి కొనిందా లేదా? అత్తరు బుడ్డితో తీసుకొని ఏం చేసిందంటే గొప్ప కార్యం, అది చాలా విలువైన కార్యం చేసింది. యేసుక్రీస్తు ప్రభువుని ఆ
అత్తర పట్టుకొని మొత్తం పాదాలతో మొదలుకొని నడినెత్తి వరకు అత్తరతో పూసి తన కన్నీరు ఆయన పాదాలకు కన్నీరుతో పాదాలని తడిపింది, ముద్దు పెట్టుకుంది. కన్నీరుతో పాదాలు తడిపి ముద్దు పెట్టుకుంది. ఎవరేమంటే పాపాత్మురాలైన స్త్రీ ఎవరైతే కన్నీళ్ళలో ఉంటారో, ఆ కన్నీళ్ళు కారుస్తారో వారిని విడిపించడం కోసము యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. పాపాత్మురాలైన స్త్రీ, పాపంలో జీవిస్తున్న స్త్రీ తన పాపాలని తీసివేయడం కోసము, తన పాపాలు క్షమించడం కోసము, తన దోషాలు తీసివేసుకొని ఆ నిత్య నరకము నుంచి, ఆ నిత్య అగ్ని నుంచి తన జీవితాన్ని కాపాడుకొని నిత్య జీవంలోకి వెళ్ళడం కోసము యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చింది. ఆమె వచ్చినప్పుడు ఆ ముద్దు పెట్టుకున్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు వారి కోసము ఆ కన్నీరు ఎవరైతే కారుస్తున్నారో ఆ కన్నీరు తీసివేయడం కోసము యేసుక్రీస్తు ప్రభు వారు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. 4వది, ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో అటువంటి కన్నీరు కార్చే స్థితిలో ఉన్న వారి కోసము యేసుక్రీస్తు ప్రభు వారు కలవరి శిలువలో ప్రాణం పెట్టి వారికి విడుదల ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పాపమైన స్థితిలో మనం పూర్వస్థితిలో ఉండేవాళ్ళము, విడుదల పొందాము, విమోచన పొందాము. ఎలాగ విడుదల పొందామంటే ఆయన కలవరి శిలువలో కార్చిన రక్తం ద్వారా మన విడుదల విమోచన కలిగింది. మన పాపాలు మనం ఒప్పుకున్నాం. యేసయ్యా నేను పాపిని అని ఆయన వద్దకు వచ్చి ఒప్పుకున్నప్పుడు మన కన్నీరు ఆయన చూసి మనల్ని రక్షణ, మారుమనస్సు, బాప్టిజం ఇచ్చాడు. ఎవరైతే ఇంకా ఆ పాప స్థితిలోనే, ఆ పూర్వస్థితిలోనే ఉన్నామో ఆయన వద్దకు వచ్చి యేసయ్యా నేను పాపినని మాట్లాడేది ఒప్పుకుంటే ఆ పాపాలు క్షమించబడతాయి. మనలో రక్షణ కార్యం జరుగుతుంది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి కోసం ప్రాణాన్ని పణంగా పెట్టాడు? కలవరి శిలువలో విమోచన చేశాడు. ఆయన వైపు చూసేవారి కోసం. 2వది ఆయన్ను వెంబడించే వారి కోసం. 4వది ఆయన కొరకు ఆసక్తితో ఎదురు చూసేవారి కోసం. 5వది కన్నీళ్ళు కార్చే వారి కోసం. 6వది చూద్దాము, లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 23:27. 5వది 6వది గొప్ప జనసమూహమును ఆయన చూసి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయన వెంబడించిరి. దుఃఖించుచున్న వారి కొరకు ప్రాణం పెట్టాడు. 5వది దుఃఖాల్లో ఉన్న వారి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నువ్వు ఈరోజు ఏ దుఃఖంలో ఉన్నారో, ఎందుకు దుఃఖంలో ఉన్నారో, ఆనాడైతే ప్రజలు ఏ దుఃఖంలో ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభుని కలవరి శిలువలో సిలువేస్తున్నారు, శిక్ష విధిస్తున్నారు. ఏ దోషము చేయని యేసయ్యకి, ఏ పాపము చేయని ఎరగని యేసయ్యకి, పరిశుద్ధుడైన యేసయ్యకి, నీతిమంతుడైన యేసయ్యకి శిక్ష విధించడాన్ని బట్టి అక్కడ స్త్రీలు దుఃఖిస్తున్నారు. మనం ఈరోజు ఎవరిని బట్టి దుఃఖిస్తున్నామో? మన పిల్లలు బట్టి దుఃఖిస్తున్నామా? మన భర్తను బట్టి దుఃఖిస్తున్నామా? మన భార్య పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నామా? మన ఆర్థిక పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నామా? మనం ఏ స్థితిని బట్టి దుఃఖిస్తున్నాం? అనారోగ్య పరిస్థితులు బట్టి దుఃఖిస్తున్నామేమో. మన యేసు వద్దకు వచ్చి ప్రభా నా దుఃఖాన్ని తీసివేయి అన్నప్పుడు ఆయన కనికరం కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ పరలోక మహిమని విడిచిపెట్టి నీలో నాలో మనలో ఉన్న ప్రతి దుఃఖాన్ని తీసివేసి మనకు సంతోషం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆ దుఃఖం ఏ దుఃఖమైనా కావచ్చు. పిల్లలు చదువుల కోసం దుఃఖిస్తున్నావేమో, పిల్లల వివాహాల కోసం దుఃఖిస్తున్నావేమో, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఎలా పోషించుకోవాలని ఆర్థిక సమస్యల్లో దుఃఖిస్తున్నామేమో. ఏ పరిస్థితుల్లో దుఃఖిస్తున్నావో, మన పిల్లలకి వివాహం ఎలా చేసుకోవాలని దుఃఖిస్తున్నామేమో, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని దుఃఖిస్తున్నామేమో. ఏ దుఃఖంలో ఉన్నావో ఆ దుఃఖాన్ని తీసివేసి నీకు సంతోషం ఇవ్వడం కోసము ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. దుఃఖించేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5:4 ఉంది కదా. మనల్ని ఓదార్చడం కోసం యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్న సమస్తమైన దుఃఖాన్ని తీసివేయడం కోసము, ఆ దుఃఖాన్ని తీసివేసి నీకు నాకు సంతోషం లేని మనకి ఓదార్చి సంతోషం ఇవ్వడం కోసము యేసుక్రీస్తు ప్రభు నరవతారిగా ఈ లోకానికి వచ్చి తాను కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా సరే, ఆ దుఃఖాన్ని ఆయన తీసివేసి నిన్ను వాదార్చడానికి ఆయన కలవరి శిలువలో కన్నీరు కార్చాడు. ఆయన కలవరి శిలువలో మొత్తం ప్రాణాన్ని పెట్టాడు. తన రక్తాన్ని కార్చాడు. తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనకి ఓదార్పునివ్వడం కోసము, మన దుఃఖాన్ని తీసివేసి సంతోషం ఇవ్వడం కోసము యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. మొట్టమొదటిగా ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? ఆయన వైపు చూసేవారి కోసం ప్రాణం పెట్టాడు. రెండవదిగా ఆయన వెంబడించే వారి కొరకు ప్రాణం పెట్టాడు. మూడవదిగా ఆయన ఆసక్తితో ఎదురు చూసే వారి కోసం ప్రాణం పెట్టాడు. నాలుగవది కన్నీరు కార్చే వారి కోసం ప్రాణం పెట్టాడు. ఐదవది దుఃఖించే వారి కోసం ప్రాణం పెట్టాడు. ఇంకో వచనం చూసుకుందాం. ఇంకో వచనం లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం చూసుకుందాం. గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన వెంబడించిరి. చాలక ఇక్కడ చాలామంది గొప్ప జనసమూహం ఉన్నారు. అక్కడ రొమ్ము కొట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారట? రొమ్ము కొట్టుకుంటున్నారు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నారో అక్కడ జనసమూహం అంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి అన్యాయంగా తీర్పు జరుగుతుంది. ఎలాంటి తీర్పు అది? న్యాయమైన తీర్పా, అన్యాయపు తీర్పా? ఎందుకు అన్యాయపు తీర్పు అనాలి? ఆయన దోషం చేశాడా? పాపం చేశాడా? అపరాధాలు చేశాడా? నిందలు చేశాడా? ఎవరినైనా అవమానపరిచాడా? ఎవరినైనా ఏమైనా చేశాడా? హాని చేశాడా? కీడి చేశాడా? ఏమీ చేయలేదు. ఆయన నిర్దోషి, నిష్కలంకి, పరిశుద్ధుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న వ్యక్తి. పాపంలో లేక ప్రత్యేకంగా పాపులతో తిరిగిన ఆ పాపాన్ని ముట్టుకోలేదు. ఆ పాపం జోలికి పోలేదు. ప్రత్యేకంగా ఉన్న వ్యక్తి పరిశుద్ధుడు. ఆయనలో పరిశుద్ధమైన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఏం జరుగుతుంది? అన్యాయమైన తీర్పు జరుగుతుంది. దాన్ని చూసి అక్కడ ఉన్న ప్రజలు, జనసమూహము, కొందరు స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. వారి కోసము యేసుక్రీస్తు ప్రభు వారు కలవరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. కలవరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మనకి రక్షణ మారుమనసు లేకపోతే ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాబోతున్నారు. ఏ గడిలో వస్తారో తెలియదు, ఏ సమయంలో వస్తారో తెలియదు. అనుకోని గడిలో వస్తారట. ఆయన ఏ గడిలో చెప్పొస్తారా? దొంగ వలె వస్తారట. ఎలాగ వస్తారు? దొంగ మన ఇంటికి చెప్పొస్తారా? ఎట్లా వస్తారు? ఏ గడిలో వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో తెలియదు. కాబట్టి మనం నేడే రక్షణ దినం, అనుకూలమైన దినం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చిన తర్వాత రొమ్ము కొట్టుకుంటే లాభం లేదు. ఆయన వచ్చిన తర్వాత గుండెలు బాదుకుంటే, కన్నీరు కారిస్తే లాభం లేదు. ఈ క్షణంలోనే, ఈ గడిలోనే, ఈ క్షణమే మన పాపాలు ఒప్పుకొని, యేసుక్రీస్తు ప్రభువా నా పాపాలు క్షమించు, నా కోసం నువ్వు ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టావు, నా కోసం నువ్వు నిందలు భరించావు, నా కోసం నువ్వు ఉమ్మివేయించుకున్నావు, నా కోసం నువ్వు సమస్తము భరించావు, ఆ బరువైన శిలువను మోసావు ప్రభువా, నన్ను క్షమించు అని ఇప్పుడే మనం రొమ్ము కొట్టుకుంటే, ఆ రాబో ఉగ్రత నుంచి, ఆ రాబో మహా ఉగ్రత దినం, అది ఎలాంటి దినం అట? మహా ఉగ్రత దినం. ఆ మహా ఉగ్రత దినం నుంచి నేను మనం రక్షింపబడతాం, కాపాడబడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన త్వరలో రాబోతున్నాడు. ఏ గడిలో వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో తెలియదు. కాబట్టి ఇప్పుడే మనం రొమ్ము కొట్టుకొని మన పాపాలు ఒప్పుకుంటే ఆయన కనికరి చూపించి మన పాపాలు క్షమిస్తాడు. కాబట్టి మనం పాపాలు ఒప్పుకోవాలి. మన కోసం రొమ్ము కొట్టుకునే వారి కోసం మన ప్రాణాన్ని పణంగా పెట్టాడు కలవరి శిలువలో. చివరి పాయింట్ చూద్దాము. మత్తయి సువార్త 8:13 చూద్దాం. మత్తయి సువార్త 8:13, యోహాను సువార్త 4:15 కూడా చూద్దాం. మత్తయి సువార్త 8:13. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోనే
అతను దాసుడు స్వస్థత నొందేను. అయితే ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు ఏముంచాలి? మనం విశ్వాసం ఉంచాలి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఇతను ఎవరయ్యా అంటే శతాధిపతి. ఎవరు? 100 మంది సైనికులకి అధిపతి. అయిన అసమాస వ్యక్తి కాదు. 100 మంది సైనికులకి అధిపతి అయిన శతాధిపతి ఏమైందట? శతాధిపతికి ఏమైంది? ఆ దాసుడికి, ఒక దాసుడికి అనారోగ్యం, బాగులేని పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి వద్దకి ఆయన వచ్చాడు. ఎవరైనా పంపొచ్చు కదా, 100 మంది ఉన్నారా? సైనికులు పంపలేదు, ఆయనే వచ్చాడు. మన అవసరం కోసం మనం యేసయ్య వద్దకు వెళ్ళాలి. మనం యేసయ్యను ఆహ్వానించాలి. మనమే ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా నా సమస్య ఇది, నా స్థితి ఇది, నా గతి ఇది, నా మనోవేదన ఇది, నా దుఃఖం ఇది, నా కన్నీరు ఇది ఆయన చెప్పుకున్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును. విశ్వాసము లేకుండా దేవుని చూచుట అసాధ్యము. విశ్వాసం లేకపోతే దేవుని చూస్తామా? చూడలేం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని తోసివేసే దేవుడు కాదు. ఆయన మనల్ని తోసివేసే దేవుడు కాదు. నీ అవసరం ఆయనకు తెలుసు, అక్కర్లు తెలుసు ఆయనకి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. శతాధిపతి ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా దాసుడికి ఈ స్థితిలో ఉన్నాడు కాబట్టి నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాను, నేను అయోగ్యుణ్ణి. నా కింద చాలామంది సైనికులు ఉన్నారు. వారు పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. కానీ నువ్వు మాట మాత్రం సెలవివ్వు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడికి స్వస్థత. ఎంత గొప్ప విశ్వాసం! ఇజ్రాయిల్లో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసం ఎక్కడా చూడలేదు. శతాధిపతి లాంటి విశ్వాసం. మరి అలాంటి విశ్వాసము, అలాంటి నిరీక్షణ జీవితం మనకుందా? మనం అలాంటి కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నాం అంటే శతాధిపతి అన్యుడు. అలాంటి వ్యక్తి, ప్రభువా నువ్వు నా ఇంటికి రావసరం లేదు కానీ ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభువా. ఎంత గొప్ప విశ్వాసం ప్రియమైన దేవుని బిడ్డలారా! అలాంటి విశ్వాసం మనలో ఉందా? అంత గొప్ప విశ్వాసం. శతాధిపతి అతను గొప్ప అధికారి అయి ఉండి, దేవుని బిడ్డ కానీ వ్యక్తి అయి ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం మనకుందా? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే ఆయన మనం చూడగలుగుతాం. ఆయన మనం చూడాలంటే దేవుడు ఉన్నాడు, దేవుడి వద్దకు వస్తే కార్యం జరుగుతుంది, ఆ దేవుని వద్దకు వస్తే మన కార్యం జరుగుతుందని విశ్వసించాలి కదా. ఆయన ఉన్నాడని విశ్వసించాలి కదా. ఆయన మన కోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టాడని విశ్వసించాలి కదా. ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడని విశ్వసించాలా లేదా? విశ్వసిస్తేనే కార్యం. విశ్వాసం ఉంచాలి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, శతాధిపతి లాంటి విశ్వాసం మనకు ఉందా ప్రశ్నించుకోవాలి. అలాంటి విశ్వాసం మనం కలిగి జీవించాలి. అలాంటి విశ్వాసం లేకపోతే ఒకానొక దినమున మనము ఆయన్ని చూడలేము. విశ్వాసం లేకుండా ఆయన్ని మనం చూడలేము. ఇంకొకటి 4వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. ఆ స్త్రీ ఆయన్ని చూసి, అయ్యా చదువు, గది చదువు. పదిహేనవ వచనంలో ఏమంటున్నారంటే, ఆ స్త్రీ ఆయన్ను చూసి, అయ్యా నేను దప్పికొనిచున్నట్లు దప్పిక గొనకుండినట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఈ నీళ్లు నాకు దయచేయము. ఏ నీళ్ళు దయచేయాలంటే యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ ఉంది.
ఎవరన్నారు? సమరయ స్త్రీ ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ మార్గంలో పోతున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ ఒంటరిగా ఉంది. వచ్చినప్పుడు దేనికోసం వచ్చింది? ఆమె నీళ్ళు చేదుకొందుకు వచ్చింది. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి నీళ్ళకి దాహం తీర్చడం కోసం కొంచెం నీళ్ళు ఇవ్వమంటే, మీరు సమరయులు, యూదులు, నేను సమరయురాల్ని, యూదులకి సమరయులకి సాంగత్యం లేదు కదా, యూదులకి సమరయులకి సాంగత్యం లేదు కదా, నా దగ్గర దప్పికి నీళ్ళు అడుగుతున్నావా అన్నప్పుడు మనసులో యేసుక్రీస్తు ప్రభు అనుకుంటారు, నేను ఎవరో తెలిస్తే నువ్వు ఇవ్వకుండా మానవు ఉండలేవు అనుకున్నప్పుడు, నువ్విచ్చి నీరు తాగినప్పుడు దప్పికి ఉంటాం, కానీ నేను ఇచ్చే నీరు తాగినప్పుడు ఎన్నడికి దప్పికి కొనవు, ఎన్నడికి దప్పికి కొనవు అనే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుతో ఏమంటున్నారంటే, ఇక్కడ చూద్దాం. నేను ఇచ్చిన నీళ్లు త్రాగు, వాడు ఎప్పుడూ దప్పికి కొనడు, నేను వాడికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవం వంకాయి, వానిలో ఊరిడి నీరు బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను సమరయ స్త్రీ. అప్పుడు ఈ నీళ్ళు కావాలంటే, అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా, నీ భర్తనే తీసుకురా అన్నప్పుడు, నాకు పెనిమిటి ఎవరు లేరు, నాకు పెనిమిటి ఎవరు లేరు, అయితే నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాయని కూడా నీ ఆయన కాదు అన్నప్పుడు, అప్పుడు నువ్వు సత్యమే చెప్పున్నావు, నేను సత్యమే చెప్పాను అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒప్పుకుంటుంది. ఆమె ఒప్పుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఇంటికి. అప్పుడు పూర్వకాలంలో మా యాకోబు ఆ బావి దగ్గర పూర్వస్థితిలో ఏం జరుగుతుందంటే, ఒక మెస్సయ్య వస్తాడని మా పూర్వీకులు చెప్పి ఉన్నారు అని చెప్పుకున్నప్పుడు, ఆ మెస్సయ్యని నీతో మాట్లాడుతాను, మెస్సయ్యని నేనే అన్నప్పుడు, ఆమె మొట్టమొదటిగా ఆయనే మెస్సయ్య అని ఆమె గుర్తిరిగింది. తర్వాత వెంటనే ఏం చేసిందంటే 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, ఆ స్త్రీ 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది. ఆ కుండ ఏంటంటే పాపాల కుండ, పాపాలతో నింపబడిన కుండ. నువ్వు యేసుక్రీస్తుని మొట్టమొదటిగా ఆమె మెస్సయ్యని గుర్తిరిగిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో నేను పాపిని, నేను వ్యభిచార జీవితంలో పాపంలో శాపంలో జీవిస్తున్న నేను, ఇదిగో నా పాపాల కుండని పగలగొట్టేస్తున్నా, విడిచిపెట్టాలి. పాపాల కుండ, ఏ పాపాలు? మన క్రియల్లో పాపం, మన ఆలోచనలో పాపం, మన తలంపులో పాపం, చెడ్డ క్రియలు, లోకాశలు, శరీరాశలు, జీవపడంబం, వీటన్నింటినీ విడిచిపెట్టి ఆయన వద్దకు రావాలి, ఆయన్ని మెస్సయ్యని ఎరగాలి. అప్పుడు మనకి సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన మారు మనసు. సమరయ స్త్రీ ఏమి చేసింది అంటే, ఆ పాపాల కుండని విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి, ఇదిగో నా గురించి చెప్పే ఒక మెసేజ్ వచ్చాడు, రండి చూడండి, నేను చేసిన క్రియలన్నీ చెప్తున్నాడు, నా పూర్వస్థితి ఎలాంటిదో చెప్తున్నాడు. అతను మెస్సయ్య. రండి అని ఊళ్ళో అందరికి ఆయన దగ్గర తీసుకొచ్చి ఆ సమరయ స్త్రీని పెట్టాట. ఆ సమరయుల్లో అనేకులు రక్షణ పొందారు, అనేకులు విశ్వసించారట యేసుక్రీస్తుని. ఇదిగో ఇక్కడ వాక్యంలోని ఎన్నో వాక్యంలో 39 చదువుతుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ స్త్రీని యొక్క మాటలు బట్టి ఆ ఊర్లోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే సమరయ స్త్రీ పూర్వస్థితి ఎలాంటి స్థితి? వ్యభిచారి, పాపాల చేత పట్టబడిన స్త్రీ. అప్పుడు ఆమె స్థితి మెస్సయ్యని ఎరిగిన తర్వాత పాపాలన్నీ విడిచిపెట్టి ఆయన మెస్సయ్యని గుర్తించిన తర్వాత పాపాన్ని జీవితాన్ని మొత్తాన్ని కడిగేసుకుంది, పరిశుద్ధురాలైంది, మార్పు చెందిన జీవితం. అంతవరకు మార్పు లేని జీవితం ఏమో మంది. మార్పు చెందిన అనుభవంలోకి వచ్చి యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తుంది. తన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి
సమరయ స్త్రీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అనేకులు విశ్వసించారు. మరి మన సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది విశ్వసిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, యేసుక్రీస్తు ప్రభు నా పిల్లల జీవితంలో ఈ కార్యం చేస్తాడు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే ఆయన ఎంతో గొప్ప కార్యాలు నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల, చదువుల పట్ల, నా పిల్లల ఉద్యోగాల పట్ల, భవిష్యత్తు పట్ల అన్నిటికంటే గొప్ప కార్యం, రక్షణ కార్యం నాలో జరిగిందని సాక్ష్యం ఇస్తున్నామా? సమరయ స్త్రీ అయితే అనేకులకు సాక్ష్యాన్ని పెడుతుంది. తన జీవితంలో మార్పు చెందని, ఎలా మార్పు చెందానో అని. సమరయ స్త్రీని బట్టి అనేకులు యేసు వైపు వచ్చారు, యేసు యందు విశ్వాసం ఉంచారు. మరి మన సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది విశ్వసిస్తున్నారు? మనం అలాంటి సాక్ష్యం కలిగిన జీవితం జీవిస్తున్నామా? సాక్ష్యార్థమైన జీవితం జీవిస్తున్నామా? మన సాక్ష్యాన్ని బట్టి మన పిల్లలు మారుతున్నారా? మన భర్త మారుతున్నాడా? మన భార్య మారుతున్నారా? ఎంతమంది మారుతున్నారు? మనం ఇరుగు పొరుగు వారు మారుతున్నారా? మనం కూడా సమరయ స్త్రీలాగా ఒక సాక్ష్యార్థమైన జీవితం కలిగి జీవించాలి. ఒక మంచి సాక్ష్యం. సమరయ స్త్రీ అయితే తనను బట్టి ఆ గ్రామంలో ఉన్న అనేక మంది సమరయులు విశ్వసించారు, యేసుక్రీస్తుని అంగీకరించారు. మరి మనల్ని బట్టి ఎంతమంది అంగీకరిస్తున్నారు? మన సాక్ష్యాన్ని బట్టి, మన సాక్ష్యార్థమైన జీవితాన్ని బట్టి, మనం చేసే పనులు బట్టి, మన ప్రవర్తన బట్టి అనేకుల్లో మార్పు రావాలి. ఈ అక్క చూడు, దేవుని బిడ్డ ఎంత మార్పు చెందిందో అని అనేకులు యేసు వైపు తిరగాలి. ఈ అన్న చూడు, మునుపటి స్థితి ఏంది, ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత ఎలాంటి సాక్షిగా జీవిస్తున్నాడు, దేవుని కోసం ఎలాంటి ప్రవర్తన, ముందు ప్రవర్తన ఎలాగుంది, ఇప్పుడు ప్రవర్తన ఎలాగుంది, మన ప్రవర్తన బట్టి ఎంతమంది మారుతున్నారు, మార్పు చెందుతున్నారు, యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీలాగా మనము సాక్షార్థమైన జీవితం అనేకుల్ని యేసు యందు విశ్వాసం ఉంచే వరకు మనం నడిపించేవారుగా ఉండాలి. అలాంటి సాక్షార్థమైన జీవితం మనము మన జీవితంలో జీవించాలి. కాబట్టి అలాంటి వారి కోసము యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వారి కోసం అయితే ప్రాణాన్ని పెట్టాడు, మొట్టమొదటిగా ఎవరి కోసం ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు? యేసు వైపు చూసే వారి కోసం ప్రాణం పెట్టాడు. రెండవదిగా ఆయన వెంబడించే వారి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. మూడవదిగా ఆసక్తితో ఎవరైతే తన వైపు ఎదురు చూస్తారో వారి కోసం ప్రాణం పెట్టాడు. నాలుగవదిగా కన్నీరు కార్చే వారి కోసం ప్రాణం పెట్టాడు. ఐదవదిగా దుఃఖించే వారి కోసం ప్రాణం పెట్టారు. ఆరవదిగా రొమ్ము కొట్టుకునే వారి కోసం ప్రాణాన్ని పెట్టాడు. కలవరి శిలువలో విమోచన ఇచ్చాడు, వాళ్ళందరికీ విమోచన విడుదల ఇచ్చాడు. చివరగా యేసు యందు విశ్వాసం ఉంచే వారి కోసం తన ప్రాణం పెట్టాడు. ఈనాడు మనము యేసుని విశ్వసించాలి. నువ్వు రక్షించబడితే నీతో పాటు ఇంటి వారందరూ రక్షింపడతారు. నువ్వు విశ్వసిస్తే మీ ఇంట్లో వారందరికీ విశ్వాసం కలిగేలాంటి విశ్వాసము, ఆ శతాధిపతి లాంటి విశ్వాస జీవితం కలిగి జీవించాలి. అలాగే సమరయ స్త్రీ లాంటి విశ్వాసం. సమరయ స్త్రీ ఎలాంటి విశ్వాసము? నేను ఈ పాపాలు విడిచిపెడితే ఆ నిత్య జీవం కావలసిన నిత్యం దాహం తీర్చే యుగాలు ఆ దాహం లేక ఉండే నిత్య జీవం కొరకు నేను నిలుస్తాను. ఆయనలో నేను నా పాపాలు ఒప్పుకొని ఆయన వెంబడిస్తే నేను నిత్య జీవంలోకి వెళ్తాను, రాబో ఉగ్రత నుంచి తప్పించబడతానని సమరయ స్త్రీ లాంటి సాక్షార్థమైన జీవితం మనం జీవించాలి. అతి జీవితం మనం జీవించలాగన దేవుడు కృప చూపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు తన విడుకుల్లో దీవించునుగాక.